ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, నీ వాక్యాన్ని తండ్రి నాయన విత్తు చోటుడుగా నీ సేవకును మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మను అందరిపై కుమరించి మీరు మాట్లాడమని యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఈ భూమిలో రాజునివే, నా హృదిలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు మీరు తెలియజేస్తున్న మీ అవసరతల కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగనే నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు అందరి యొక్క విజయం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధనలో మరి పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి మనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత దినాలు హృదయ శుద్ధి కొరకు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క ప్రాతకాల మరి వాక్య ధ్యానాల్లో కూడా ఇదే అంశాన్ని మనం 3వ భాగముగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే హృదయము అనే దాని కొరకు ఇంగ్లీష్లో హార్ట్ అని చెబుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ యొక్క గుండె జబ్బు అనే దానికి మరొక మాట హృద్రోగము అని చెప్పబడుతూ ఉన్నది. కనుక ఒకవేళ హృద్రోగము లేక గుండె జబ్బు ఒకవేళ కలిగినటువంటి వ్యక్తులు దాని వలన కలిగే నష్టం ఏమిటి అని ఆలోచన చేస్తే ఒకవేళ భూ సంబంధమైన జీవితంలో మరణాన్ని చూస్తాం.
మరి ఆత్మీయ సంబంధమైనటువంటి అర్థము ఏమిటి? ఎందుకు హృదయ శుద్ధి కలిగి ఉండాలి అంటే, మానవుడు తప్పనిసరిగా ఏదో ఒక దినము, ఏదో ఒక సమయము, ఏదో ఒక విషయంలో మానవుడు మరణించాలి. ఆరోగ్యవంతుడుగా కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం ముగిసిపోతే మానవుడు నిద్రలోనే తన ప్రాణాలు విడిచే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆధ్యాత్మికమైన అర్థము హృదయ శుద్ధి ఎందుకు కలిగి ఉండాలి అంటే, ఈ హృదయ శుద్ధి అనేది విశ్వాసి పరలోక మార్గములో, పరలోక రాజ్యములో ప్రవేశించే మార్గం, ప్రభువుతో ఉండే మార్గం, ప్రభువును చూడగలిగే మార్గం. అందుకని హృదయ శుద్ధి లేనివారు దేవుణ్ణి చూడలేరు. హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుణ్ణి చూస్తారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి దేవునిని చూడాలి అంటే ఇక్కడ మొట్టమొదటిగా మానవుడు ఆరోగ్యవంతుడుగా ఉండాలి అంటే ఇక్కడ ఆ గుండెకు సంబంధించినటువంటి ఆ పరిస్థితులు వైద్యపరంగా ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవించాలి. అలాగే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ హృదయము ఇది శుద్ధి కలిగి ఉండాలి. ఈ కల్మషము తొలగించుకోవాలి. ఘోరమైన వ్యాధి నుండి దూరపరచబడాలి. అలాగూ చేయాలంటే ఏమి చేయాలి? ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ హృదయము ఎవరికి ఇవ్వాలి? హృదయము ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ ఆ హృదయములో మనకు తెలిసి తెలియక అపవాది ప్రవేశిస్తాడు. అయితే ఇప్పుడు అపవాది ప్రవేశించకుండా ఉండాలంటే ఆ హృదయము ఎవరికి ఇవ్వాలి? ఒక ప్రశ్న. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో చూస్తున్నప్పుడు, మీ హృదయమందు అంటే మన హృదయమందు క్రీస్తు ప్రభును ప్రతిష్ఠించుడి. ప్రియ దేవుని బిడ్డలారి, ప్రాతకాల ఆరాధనలో మన హృదయాలలో ఎవరిని ప్రతిష్ఠించాలి? క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి, రక్షకుడిగా ప్రతిష్ఠించుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాను. వాక్యము అనగా దేవుడు. మనము పాపము చేయకుండా ఉండాలంటే మనలో, మన జీవితంలో, మన హృదయంలో త్రియేక దేవుడు ఉండాలి. అందుకని ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఈ యొక్క హృదయములో మనం ఎవరిని ప్రతిష్ఠించాలి అంటే క్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించవలసినటువంటి అవసరత ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి. క్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించాం ఒకటి. రెండవది, విశ్వాసము ద్వారా మన హృదయములో ఆయన నివసించాలి. మన యొక్క హృదయము, మన దేహము దేవుని యొక్క ఆలయం. దేవుని ఆలయములో నిత్యము దేవుడు ఉండాలి. అలాగనే మానవ జీవితములో, మానవ హృదయములో తప్పిపోకుండా ఉండాలి, పాపము చేయకుండా ఉండాలి. పరలోక రాజ్యములో ప్రవేశించటానికి మనం అర్హత సంపాదించాలంటే మన యొక్క హృదయములోనట విశ్వాసము ద్వారా క్రీస్తు ప్రభు ఎప్పుడు నివసిస్తూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. 3వ మాట రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో చూస్తే, దేవుని యొక్క ప్రేమ జాగ్రత్తగా మనం గుర్తించాలి. మానవ ప్రేమ కాదు, లోక సంబంధమైన ప్రేమ కాదు. మన హృదయాలలో ఎవరి ప్రేమ? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ, ఇర్మియా గ్రంథకర్త అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. కాబట్టి మనం ప్రేమించే ప్రేమలో ఎవరి ప్రేమ? లోకస్తుల ప్రేమ కాదు, కానీ శాశ్వతుడు అయినటువంటి దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో
కుమ్మరించబడాలి అని దైవవాక్యము సెలవిస్తున్నది. 4వ మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో ఒకరిని ఒకడు హెచ్చరించుకోవాలి. ఏ విధంగా? కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరిని ఒకరు ఎప్పుడు కూడా దేవుని కొరకు విశ్వాస జీవితంలో హెచ్చరించుకోవలసిన అవసరత ఉంది. మన హృదయాలలో ప్రభువును కూర్చున్నటువంటి పాటలు మనం పాడుచూ ఉండాలి. ప్రభువుని కీర్తించు వారముగా మనము ఉండాలి. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ క్రీస్తునందలి భయముతో ఒకరిని ఒకడు క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండాలి. అలాగున మనం దేవునిని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క ప్రేమను మన హృదయాల్లో మనము కలిగి ఉండి, అంతేకాకుండా క్రీస్తు ప్రభునందు విశ్వాసం మన హృదయాల్లో సంపూర్తిగా నివసింపచేస్తూ ఒకరిని ఒకరు కీర్తనలతోనూ మనము సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకొనొచ్చు. అంతేకాకుండా మన హృదయాలలో ప్రభువును కూర్చున్నటువంటి పాటలు పాడాలి, కీర్తించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగున మనము మన హృదయాన్ని దేవునికి సమర్పించగలిగినప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించి ప్రభువును చూడటానికి ప్రభు ఆయన మనకు ఒక గొప్ప సమయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగ హృదయ శుద్ధి కలిగి దేవుని చూడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ పేరట విత్తిన వాక్యము దీవించి ఆశీర్వదించు. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు అనేక మంది ప్రార్థనలు కోరుతున్నారు, తల్లిదండ్రులు ప్రార్థన కోరుతున్నారు. వారి పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలు తల్లిదండ్రులు ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంకర్స్గా వచ్చి వారు ఆశించినటువంటి రీతిలో వారు మెడిసిన్ చేయటానికి, ఇంజనీరింగ్ చేయటానికి, ఇంకా ఇతరమైనటువంటి నా ప్రభా నాయనా ఇదిగో తండ్రి నేను చక్కటి గ్రూప్స్ వాళ్ళు జాయిన్ అవటానికి కృపొచ్చాను. ఎండల తీవ్రత దూరపరచాను. బలహీనతలలో ఉన్న వారిని బలపరచాను. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ పోరు బీభత్సవాలు అణచివేయండి. ప్రభు రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చాడు. చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లులు, యవనస్తులు, అలాగే ప్రభు గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు, యవనస్తుల వివాహాల కొరకు ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తోడుకొని సంరక్షించి కాపాడును కాక. ఆమేన్.